హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే వాక్కాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఇలా కమ్మగా టేస్టీగా వాక్కాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుని కడుపు నిండా తినేయచ్చు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరండి. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా తినే కొద్దీ తినాలనిపించే ఈ వాక్కాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ నీట్ గా క్లీన్ చేసుకున్న వాక్కాయలు తీసుకున్నానండి. కొన్ని ప్రాంతాల్లో వీటిని కలింకాయలని కూడా అంటారండి. ఇవి ఎక్కువగా పుల్లగా ఉంటాయి కాబట్టి పావు కేజీలో సగం మాత్రమే తీసుకున్నానండి. చూసారు కదండి, ఇలా కట్ చేసుకుని లోపలున్న గింజల్ని తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాక్కాయల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. మీ దగ్గర తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 6 ఎండుమిరపకాయలు 6 పచ్చిమిరపకాయలు కలిపి వేసుకోవాలి. సగం ఎండుమిరపకాయలు సగం పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలైనా ఎండుమిరపకాయలైనా వేసుకోండి. వాక్కాయలు ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కాస్త ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. వేగిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాము. నెక్స్ట్ అదే పెన్ లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలు వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. వాక్కాయలు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, తొందరగానే మగ్గిపోతాయి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వాక్కాయ ముక్క వేగిందో లేదో విరుపు చూద్దామండి. చూసారు కదండి, వాక్కాయ ముక్కలు అయితే చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాక్కాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. నేను ఇక్కడ ఈ పచ్చడిని రోట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. రోట్లో దంచలేని వాళ్ళు మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు 8 లేదా 6 వరకు వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత చక్కగా దంచుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకుని ప్రిపేర్ చేసే పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక 5 నిమిషాలు దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వచ్చేసి ఫ్రై చేసి వేసే కంటే ఇలా పచ్చిగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. కొత్తిమీర కాస్త నలిగేంత వరకు దంచుకోవాలి. చూసారు కదండి, కొత్తిమీర చక్కగా దంచుకున్నాము. ఇలా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వాక్కాయ ముక్కలు ఫ్రై చేసిన తర్వాత చాలా సాఫ్ట్ గా మెత్తగా అయిపోతాయండి. వీటిని దంచడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి, తొందరగానే నలిగిపోతాయి. కొత్తిమీర ప్లేస్ లో పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదా 2 టమాటాలు మగ్గించుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చడి దంచుకునేటప్పుడు మరి మెత్తగా పేస్ట్ లా కాకుండా ఇలా దంచుకుంటే సరిపోతుందండి. ఇలా దంచుకున్న పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. జీలకర్ర పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి. 2 చిటికెల వరకు హింగు వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పోపుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. పోపు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని పోపులో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా పుల్లగా రుచిగా ఉండే వాక్కాయ పచ్చడి చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులైనా పాడవకుండా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆ రుచే వేరండి. ఈ వాక్కాయ రోటి పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.